నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నగరంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. సీఎం చంద్రబాబు హాజరు. క్రైస్తవ సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ప్రకటన. గుంటూరులో పర్యటించిన సీఎం చంద్రబాబు జీజీహెచ్లో 65 కోట్లతో నిర్మించనున్న నూతన భవనానికి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు. పోలవరం ప్రాజెక్టుకు అవార్డు. ఇరిగేషన్ అధికారులను అభినందించిన సీఎం చంద్రబాబు. తుఫాన్తో 60,000 ఎకరాల్లో పంట నష్టం. సీఎం చంద్రబాబుపై బీజేపీ చేసిన ఆరోపణలు అర్ధరహితమన్న మంత్రి సోమిరెడ్డి. తాడేపల్లిలో ఐటీ కంపెనీ ప్రారంభించిన మంత్రి లోకేష్. ఇప్పటి వరకు 37,000 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు వెల్లడి. రాజధాని నిర్మాణంలో మాట తప్పిన ప్రధాని మోడీ. రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్సీ డొక్కా డిమాండ్. బ్రాడీపేట ఎల్ఎం స్కూల్ గ్రౌండ్ లో సాయంత్రం రాష్ట్ర స్థాయి ఐక్య సెమీ క్రిస్మస్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు, క్రైస్తవ మత పెద్దలు హాజరయ్యారు. నగరంలో బుధవారం సాయంత్రం సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర మంత్రి నక్కా ఆనందబాబు ఆధ్వర్యాన కలెక్టర్ కోన శశిధర్ పర్యవేక్షణ జరిగిన ఈ వేడుకలకు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. అలాగే శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, రాష్ట్ర మంత్రులు జవహర్, ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీలు గల్లా జయదేవ్, మాల్యాద్రి, ఎమ్మెల్యేలు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఆంజనేయులు హాజరయ్యారు. ఎస్సీ కమిషన్ చైర్మన్ కారం శివాజీ, ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ పుష్పరాజ్, మైనారిటీ కమిషన్ చైర్మన్ జియావుద్దీన్, మహిళా కమిషన్ చైర్మన్ నలపనేని రాజకుమారి కూడా పాల్గొన్నారు. ఇక క్రైస్తవ మత పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తొలుత మత పెద్దలకు సీఎం చంద్రబాబు గిఫ్ట్లను అందించి దుశ్శాలువలతో సత్కరించారు. క్రిస్మస్ వెలుగుల మధ్య క్రీస్తు పుట్టుకను, జ్ఞానుల రాకను మిరుమిట్లు గొలిపే కాంతుల మధ్య వీక్షించారు. క్రీస్తు సందేశాన్ని ఆలకించారు. రాష్ట్రంలోని క్రైస్తవ వర్గీయులందరికీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు మార్గంలో పయనిద్దామని పిలుపునిచ్చారు. క్యాండిల్స్ వెలిగించొద్దని మనవి చేస్తున్నాం. క్యాండిల్ లైట్ సర్వీస్ కార్యక్రమం ప్రత్యేకంగా ఉంది. Silent night, holy night, all is calm, all is bright. వేదికలో లైట్స్ కూడా ఆపాలి. On Virgin Mother and Child. మంత్రి గారి చేతుల మీదుగా కొన్ని రంగాల నుంచి ప్రత్యేకించబడిన వారికి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అనంతరం లబ్ధిదారులకు చంద్రన్న క్రిస్మస్ కానుక బహూకరించడం జరుగుతుంది. దయచేసి అందరం చెప్పండి కొడదాం. దయచేసి హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొకసారి ఒక వండర్ఫుల్ ఈవినింగ్. ఒక మాటలో చెప్పాలంటే యేసు ప్రభువే దిగి వచ్చి ఈ సందర్భంగా మనలందరినీ ఆశీర్వదించినట్టు నేను భావిస్తూ మరొకసారి అందరికీ హ్యాపీ క్రిస్మస్ తెలియజేసుకుంటూ క్రిస్టియన్ మైనారిటీల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ రోజు బ్రాడీపేట ఎల్ఎం స్కూల్ గ్రౌండ్ లో జరిగిన రాష్ట్ర స్థాయి సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన మాట్లాడారు.
క్రైస్తవులతో పాటు పేదల సంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. గత 4 ఏళ్లలో క్రైస్తవుల సంక్షేమానికి 200 కోట్ల రూపాయలు కేటాయించామని అన్నారు. అలాగే జెరూసలేం యాత్రకు 7 కోట్లు, రాజధానిలో క్రిస్మస్ భవన్ కు అదనంగా 6 కోట్లు కేటాయించామని అన్నారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించే వరకు అండగా ఉంటామని అన్నారు. 100 కోట్లతో శ్మశాన వాటికల నిర్మాణానికి పచ్చజెండా ఊపామని అన్నారు. నిరుద్యోగ యువతకు శిక్షణ, ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామని అన్నారు. క్రైస్తవ ఉద్యోగులకు డిసెంబర్ 25తో పాటు 24 కూడా ఆప్షనల్ సెలవును మంజూరు చేసినట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. అలాగే క్రైస్తవ వైద్య, విద్య, స్వచ్ఛంద సంస్థలకు నిధులు పెంచుతామని వెల్లడించారు. అనంతరం క్రైస్తవ మత పెద్దలతో కలిసి క్రిస్మస్ కేకులు కట్ చేశారు. క్రైస్తవ సేవకులకు అవార్డులను సీఎం చంద్రబాబు అందజేశారు. ఈ రోజు మనందరం ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడుతున్నామంటే అది కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే క్రిస్టియన్ మిషనరీసే కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ప్రాంతంలో విద్యకు చాలా సేవలు అందించారు. నేను బైబిల్ని గౌరవిస్తాను. యేసుక్రీస్తు యొక్క సందేశం ఈరోజు కూడా నాకు ఆనందాన్ని కలిగిస్తుంది. బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు నా మనోవేదన్ని దూరం చేసే శక్తి ఉందని సాక్షాత్తు మహాత్మా గాంధీ చెప్పాడంటే ఇది వాస్తవం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ శుభ సందర్భంలో మీ అందరికీ హామీ ఇస్తున్నా. బొంగరాల బీడులో 11 ఎకరాలుంది. 6 ఎకరాల భూమి ఇచ్చి ఈ గుంటూరు హాస్పిటల్ని అదనంగా అభివృద్ధి చేయడానికి శ్రీకారం చుడతామని ఈ క్రిస్మస్ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎవరైతే ఎస్సీలు ఉన్నారో క్రిస్టియానిటీకి కన్వర్ట్ చేసుకున్న వాళ్ళు కూడా పేదలే. తప్పకుండా వాళ్లకు ఎస్సీ స్టేటస్ ఇవ్వాలి. కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అందరికీ ఎస్సీ స్టేటస్ ఇచ్చే వరకు ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటామని మరొకసారి హామీ ఇస్తున్నా. సీఎం చంద్రబాబు ఈ రోజు గుంటూరు ప్రభుత్వాసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ లోపల పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం గుంటూరులో పర్యటించారు. ఈ మేరకు జీజీహెచ్ లో 65 కోట్లతో నూతనంగా నిర్మించనున్న మాతా శిశు సంరక్షణ కేంద్రం, 2 కోట్లతో నిర్మించనున్న రోగుల విశ్రాంతి భవనానికి ఆయన భూమి పూజ చేశారు. అదేవిధంగా 3 కోట్లతో నిర్మించిన ఎస్ఆర్ హాస్పిటల్ భవనాన్ని కూడా ఆయన ప్రారంభించారు. పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేసిన క్యాత్ ల్యాబ్ ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ కోడెల సుప్రసాదరావు, మంత్రి ప్రతిపాటి పుల్లారావు, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఎంపీ గల్లా జయదేవ్, ఎమ్మెల్యేలు ముదుగుల వేణుగోపాల్ రెడ్డి, జీవీ ఆంజనేయులు, కలెక్టర్ కోన శశిధర్, ఇతర నేతలు, అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా పేదలకు నాణ్యమైన వైద్యం అందిస్తామని ఆయన వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టుకు అవార్డు దక్కింది. అవార్డు రావడం పట్ల జలవనరుల శాఖ అధికారులను సీఎం చంద్రబాబు అభినందించారు. పోలవరం ప్రాజెక్టుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ అవార్డు రావడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. జలవనరుల శాఖ అధికారులను ఈ సందర్భంగా చంద్రబాబు అభినందించారు. పోలవరంపై విషం చిమ్ముతున్న వారికి ఈ అవార్డు తిరుగులేని సమాధానమన్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని సూచించారు. అదే సమయంలో ఇక్కడికి వచ్చేందుకు వాళ్ళ డిపార్ట్మెంట్ మనకు అవార్డు ఇచ్చే పరిస్థితికి వచ్చాము. ఎందుకంటే బెస్ట్ టెస్ట్ ఇవ్వట్లేదు. మొత్తం కలిసి అన్ని కూడా అనలైజ్ చేసుకొని చేశారు. వాటర్ రిసోర్స్ సెక్టర్ ఇప్పుడు 2వ సారి వచ్చింది. లాస్ట్ టైం గోదావరి వాటర్ మేనేజ్మెంట్ వచ్చింది. ఈసారి పోలవరం ప్రాజెక్ట్కి వచ్చింది. పెతాయ్ తుఫాన్తో 60,285 ఎకరాల్లో వ్యవసాయ పంటలకు నష్టం వాటిల్లిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. మొత్తం 243 కోట్ల రూపాయల నష్టం అంచనాగా ఉందని అన్నారు. పెతాయ్ తుఫాన్ విషయంలో సీఎం చంద్రబాబుపై బీజేపీ చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమని మంత్రి సోమిరెడ్డి అన్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రులు ఎందుకు పర్యటించడం లేదని ప్రశ్నించారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నామని చెప్పారు. రైతులకు చంద్రబాబు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు.
రాష్ట్రానికి మోడీ ఏం చేశారో ముందు చెప్పిన తర్వాతే రాష్ట్రంలోకి అడుగుపెట్టాలని మంత్రి సోమిరెడ్డి అన్నారు. మీ తరఫున నిలబడి నేను సార్ట్అవుట్ చేశా, జీవోని ఇచ్చిన జీవోని రద్దు చేశా. మళ్ళీ పోతాము అంటే నష్టపడేది మీరు. ఇది కరెక్ట్ కాదు. ఇది ఎవరో మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు. అందుకని యూనివర్సిటీ దగ్గర కూర్చొని రిజిస్ట్రార్ డీన్ వాళ్ళతో కూర్చొని మీ న్యాయమైన డిమాండ్ పెట్టండి. పరిష్కారం చేసేదానికి మేము సిద్ధంగా ఉంటాం. న్యాయమైన గవర్నమెంట్ పాలసీస్లో మేము అన్నింటిలో జోక్యం చేసుకుంటాం. ఎవరో చెప్పిన మాటలనేది అది ఆ జోలికి పోబాకండి. దయచేసి అర్థం చేసుకోండి, వినండి. మీ భవిష్యత్తుని దెబ్బతినకుండా చూసుకోండి. రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి పెద్ద కంపెనీలతో పాటు మధ్య చిన్న తరగతి కంపెనీలు కూడా ప్రోత్సహిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇప్పటి వరకు 35,000 మందికి ఐటీ ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు. తాడేపల్లిలోని ఏపీఎన్ఆర్టీ కార్యాలయంలోని ఇన్ఫోసైట్ భవనంలో ఏర్పాటు చేసిన జీటీ కనెక్ట్, పారికరం ఐటీ సొల్యూషన్స్, టెక్స్కాప్, ట్రాన్సాఫ్ట్, డిగ్నోసాఫ్ట్ సొల్యూషన్స్ కంపెనీలను లోకేష్ ప్రారంభించారు. గన్నవరంలోని మేధా టవర్స్ లో సెకండ్ పేజ్ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఐటీ కంపెనీలకు ఆకర్షణీయమైన రాయితీలు కల్పిస్తున్నట్లు వివరించారు. So that's a big check. And how can all departments actually now work with this one core data authority to improve quality of delivery to the citizens? So this has been a great push now for the state of Andhra Pradesh. I keep telling people that Andhra Pradesh has now become an amazing sandbox for governance technology. In my own department, if you see, Panchayat Raj and rural development is typically associated with slow, a lot of legacy and lack of technology. But you'll be surprised, in the last 19 months, Panchayat Raj and rural development department in Andhra Pradesh won the highest number of awards in technology transformation. So we no longer use PowerPoint presentations in our review. Straight to dashboard, we review straight from the dashboard. Apart from that, I think we'll be the only department in India, if I'm right, which does WhatsApp reviews. So we liberally create groups in WhatsApp, take screenshots, we start circling things and start sharing with each other. Now, why am I sharing this with you is because, democratization of data will play an important role in governance 2.0. దేశ రాజధాని ఢిల్లీని తలదన్నేలా ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి సహకరిస్తారని చెప్పిన మోడీ మాట తప్పారని, అందుకు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్వర ప్రసాద్ డిమాండ్ చేశారు. వెంకన్న సాక్షిగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదో జనవరిలో జరిగే సభలో ప్రధాని మోడీ చెప్పాలని టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్ అన్నారు. వెలగపూడి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మోడీ ఇచ్చిన ఏ హామీ కూడా అమలు కాలేదని, అందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దివాళాకోరు రాజకీయాలకు బీజేపీ పాల్పడటం సిగ్గుచేటన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు టీడీపీ సిద్ధంగా ఉందన్నారు. ఏమేమి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు, గత 4.5 సంవత్సరాల్లో ఆ హామీలను ఎందుకు విస్మరించాడో కూడా చెప్పాల్సిన బాధ్యత ప్రధానమంత్రి గారికి ఉంది. రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా ఈ రాష్ట్రానికి చెందిన వ్యక్తులు కాబట్టి వాళ్ళ ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఈ రాష్ట్రానికి ఏమి హామీలు ఇచ్చాడో ఆ హామీలకు సమాధానం చెప్పే విధంగా వాళ్ళ ప్రధానమంత్రికి వాళ్ళు చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఊరికే డబ్బాలు కొట్టుకోవటానికి, ఊరికేదో ఈ దేశానికి అది పొడిచాం ఇది పొడిచాం చెప్పడానికి కాదు, ఈ రాష్ట్రానికి ఏం చేశారు. ప్రధానమంత్రి స్థాయిలో ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మిస్తానని చెప్పాడు. రాజధానికి ఏమైనా సహాయం చేశాడు? కేవలం 1,500 కోట్ల రూపాయలు ఇచ్చి, అది కూడా అరకొరగా విధించినట్టు విధిలిచ్చి రాజధాని నిర్మాణాన్ని అడ్డుకున్నాడు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలంపూడి సచివాలయంలో రేపు మధ్యాహ్నం మంత్రివర్గ సమావేశం జరగనుంది. పెథాయ్ తుఫాన్ నష్టంతో పాటు పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. పలు కంపెనీలకు భూమి కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.
రమేష్ హాస్పిటల్లో ప్రపంచ స్థాయి గుండె ఊపిరితిత్తుల మార్పిడి చికిత్సా కేంద్రానికి సన్నద్దమవుతున్నట్లు చీఫ్ కార్డియాలజిస్ట్ రమేష్ తెలిపారు. ఈ రోజు హాస్పిటల్లో మీడియాతో మాట్లాడారు. ప్రముఖ గుండె ఊపిరితిత్తుల మార్పిడి చికిత్సా నిపుణులు డాక్టర్ బాలకృష్ణన్ ఆధ్వర్యంలో ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రాం నిర్వహించడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు డాక్టర్ రమేష్ బాబు తెలిపారు. రమేష్ హాస్పిటల్లో ఫిబ్రవరి నుండి ఈ మార్పిడిల చికిత్సా ప్రక్రియ అందుబాటులో ఉంటుందన్నారు. డాక్టర్ బాలకృష్ణన్ బృందంతో కలిసి రమేష్ హాస్పిటల్లో విలేకరులతో మాట్లాడారు. విజయవాడ రమేష్ హాస్పిటల్లో ఇటీవల జస్వంత్, సాయి రాజేష్ అనే ఇరువురు చిన్నారులకు గుండె మార్పిడి చికిత్స చేశామన్నారు. ఈ మార్పిడి శస్త్రచికిత్సలను రోగులు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ రమేష్ బాబు, డాక్టర్ బాలకృష్ణన్ కోరారు. ఈ ట్రాన్స్ప్లాంట్ యూనిట్లో ఇప్పటివరకు కిడ్నీస్, లివరు ట్రాన్స్ప్లాంట్ చేస్తూ ఉన్నాం. ఇప్పటి నుంచి ఇప్పుడు మనకి అన్ని పరికరాలు సమకూర్చుకుని ఫిబ్రవరి లోపు ఈ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఇప్పుడు స్క్రీనింగ్ జరుగుతూ ఉంది. పేషెంట్స్ని స్క్రీన్ చేస్తున్నాము. సో ఎవరెవరు సూటబుల్గా ఉంటారు హార్ట్ ట్రాన్స్ప్లాంట్కి అనే దాంట్లో స్క్రీనింగ్ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. సో ఈ హార్ట్ ఫెయిల్యూర్ క్లినిక్ అని అది కూడా మేము రన్ చేస్తాం అన్నమాట. అందులో సెలెక్ట్ చేసి అప్పుడు ఎవరైతే సూటబుల్గా ఉంటారో వాళ్ళకి ఈ సర్జరీకి. We do about 8 to 10 heart transplants every month, and the results today are very, very good. It's almost now 50 years since the first heart transplant was done in the world, and it's a very mature procedure, and you can expect an average person to survive at least 15 to 20 years after a heart transplant easily. And the good thing is Andhra Pradesh is having a lot of donor awareness, so donor organs are available. A lot of times we fly from Chennai to Vijayawada or Visakhapatnam to దూదేకుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. మందడంలో ఏర్పాటు చేసిన ఏపీ దూదేకుల పొలిటికల్ జేఏసీ రాష్ట్ర కార్యాలయాన్ని మంత్రి ఫారూక్ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల జనాభా ఉన్న దూదేకులను అన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగానే వాడుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ వారికి రాజకీయ ప్రాధాన్యతను తప్పక ఇస్తుందని హామీ ఇచ్చారు. ఈరోజు ఆర్థికంగా నేను ఆయన ఇప్పుడు ఏ స్థాయిలో ఎన్నికల మీద మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం ఎంత ఖర్చు పెడుతున్నారు. ఆ స్థాయిలో అందుకోవడానికి మైనార్టీలో అంత స్తోమత ఉన్న వాళ్ళు ఉన్నా ఇబ్బందికరమే. ఎందుకంటే నా అనుభవం దృష్ట్యా నేను చెప్తా ఉన్నా. 7 నిమిషాలు నిలబడాను. కౌన్సిలర్ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చా. నేను కౌన్సిలర్గా ఎన్నికల తర్వాత వైస్ చైర్మన్ చేశా. మళ్ళీ ఎన్నికలు వచ్చా 22 నుంచి చాలా ఇబ్బందికరమైన సమస్యలు మైనార్టీలు నిలబడాలి. అడగడం ఈజీయే, నిలదొక్కుని బయటికి రావడం అనేది చాలా సముద్రంలో వారిసినట్టే. మనకు గ్రీన్ కార్డు పొందడం ద్వారా విదేశీయానం సులభతరం అవుతుందని క్రాస్ బోర్డర్ సంస్థ ప్రతినిధి భాస్కర్, నాట్స్ డైరెక్టర్ మనవ మోహన్ కృష్ణ తెలిపారు. H1 వీసాల జారీని అమెరికా కఠినతరం చేసినందున గ్రీన్ కార్డుపై ఎక్కువగా దృష్టి పెట్టాలని భాస్కర్, మనవ మోహన్ కృష్ణ సూచించారు. ఇందులో భాగంగా EB5 పై అవగాహన కల్పించేందుకు తమ సంస్థ కృషి చేస్తుందని వారు వెల్లడించారు. EB5 అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్ అండి. ఒక ఏ పర్సన్ అన్న, ఏ వ్యక్తి అన్నా కానీ ఒక 14 సంవత్సరాలు పై ఉన్న వ్యక్తి ఎవరైనా కానీ ఒక $5 లక్షల ఇన్వెస్ట్ చేస్తే కనుక అక్కడ వేరే ప్రాజెక్ట్స్లోకి వెళ్తాయి. అవన్నీ ఆ ప్రాజెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత నుంచి 18 నెలల నుంచి 24 నెలల లోపల, అంటే లెస్ దాన్ 2 years, 2 సంవత్సరాల లోపల కండిషనల్ గ్రీన్ కార్డ్ అనేది వాళ్ళకి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ ఒక్కళ్ళకే కాకుండా వాళ్ళకిను, వాళ్ళ భార్య గారికిను, ప్లస్ పిల్లలు ఎవరైతే పెళ్లి కాని పిల్లలు ఎవరైతే ఉంటారో 21 years ఉన్నవాళ్ళు, వాళ్ళందరికీ కండిషనల్ గ్రీన్ కార్డ్ అనేది వస్తుంది. మారుతున్న గ్రామీణ వ్యవస్థ, రానున్న పరిణామాల ప్రభావంపై ఈ రోజు బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో 2 రోజుల సదస్సు ప్రారంభమైంది. ఏఐకేఎస్ ఆధ్వర్యంలో సాగుతున్న ఈ సదస్సుకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు హాజరయ్యారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి అన్నదాతలను ఆదుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఏఐకేఎస్ సహాయ కార్యదర్శి విజు కృష్ణన్ విరుచుకుపడ్డారు. దాంతో ఆత్మహత్యల సంఖ్య పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు పండించిన పంటకు మార్కెట్లో అదే పంట రేటుకు భారీ వ్యత్యాసం ఉంటుందన్నారు. దాంతో వ్యవసాయం నష్టాలమయమై అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుంటున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు రైతుల రుణమాఫీ చేసి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. ఆ దిశగా వ్యవసాయ, రైతు కూలీ సంఘాలు పోరాటం సాగించాలని విజు కృష్ణన్ పిలుపునిచ్చారు.
బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో జరిగిన సదస్సులో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు, కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీనివాసరావుతో కలిసి ఆయన మాట్లాడారు. వేరే చాలా విషయంలో డిఫరెన్సెస్ కూడా ఉంది, బట్ ఈ రెండు విషయంలో ఒక ఐక్యం, ఆ ఐక్యం ఉద్యమం మన దేశంలో అన్ని రాష్ట్రానికి ఒక కిసాన్ ముక్తి యాత్ర జరిగింది. కిసాన్ పార్లమెంట్ ఢిల్లీలో చేసి ఆ కిసాన్ పార్లమెంట్లో మహిళా కిసాన్ పార్లమెంట్ అని చెప్పి రెండు చట్టం, ఆ ఉద్యమం నుంచే రెండు చట్టం తయారు చేసి అది ఈ రోజు పార్లమెంట్ రాజ్యసభలో అఖిల భారత కిసాన్ సభ జాయింట్ సెక్రటరీ సిపిఎం ఎంపీ కేకే రాగేష్ ఒక ప్రైవేట్ మెంబర్ బిల్గా పెట్టారు. అదేవిధంగా లోక్సభలో ఎన్డీఏ నుంచి ఎన్నికల గెలిచిన రాజు శెట్టి ఎన్డీఏ నుంచి ఇది రైతు వ్యతిరేకించిన ఒక ప్రభుత్వం అని చెప్పి బయట వచ్చి మడకసిరి ఎమ్మెల్యేగా తిప్పేస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఈరన్న ఎన్నిక చెల్లదని హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఎమ్మెల్యేగా తిప్పేస్వామి అర్హులని న్యాయస్థానం ప్రకటించింది. తన 4.5 పోరాటంలో చివరికి న్యాయం గెలిచిందని వైసీపీ ఎమ్మెల్యే తిప్పేస్వామి అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఎలక్షన్ పిటిషన్ ఫైల్ చేసినప్పుడే మేము అనుకున్నాం తప్పకుండా న్యాయం గెలుస్తుందని, న్యాయం మా పక్కే ఉంటుందని అనుకొని ఒక నిబ్బరంతో 4.5 సంవత్సరం మేము కోర్టులో పోరాడినాం. కొంచెం డిలే అయినా కూడా చివరకు న్యాయమే గెలిచింది. పోరాటం మా ఎన్నుకుండి మా వెన్ను తట్టి ముందుకు నడిపిస్తున్నటువంటి మా నాయకులు పెద్దలు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి అడుగుజాడల్లో నడుస్తూ పెథాయ్ తుఫాన్ కారణంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. చలిగాలి తీవ్రతతో వృద్ధులు, పిల్లలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గుంటూరు జిల్లాపై చలిపంజా విసురుతోంది. పెథాయ్ తుఫాన్ ఇప్పటికే రైతాంగానికి అనేక రూపాల్లో నష్టాన్ని మిగిల్చింది. దీనికి తోడు జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత కూడా విపరీతంగా పెరిగిపోయింది. తుఫాన్ గండం గడిచినప్పటికీ చలి ప్రభావం ఇంకా కొనసాగుతోంది. గత 4 రోజుల నుండి వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకున్నాయి. వాతావరణంలో తేమ శాతం పెరగడంతో విపరీతమైన చలిగాలులు వీస్తున్నాయి. రాత్రి పగలు తేడా లేకుండా చలి తీవ్రత కొనసాగుతోంది. చలిగాలుల తీవ్రతకు వృద్ధులు, పిల్లలు అనారోగ్యానికి గురై అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో అయితే చలి తీవ్రతకు తాళలేక వృద్ధులు ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. అదేవిధంగా బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కాస్త అల్పపీడనంగా మారడంతో జిల్లాకు బుధవారం కూడా వర్ష సూచన ఉంది. చలిగాలులు విపరీతంగా పెరిగిన కారణంగా వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించి అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. నర్సాపేటలో స్పీకర్ కోడగా మంత్రి ఫరూక్ పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ జానీమోన్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ హిదాయత్ పాల్గొన్నారు. అదేవిధంగా గోలపాడు వద్ద సేఫ్ ఫార్మాను సందర్శించారు. ఈ సందర్భంగా సేఫ్ ఫార్మా ఎండీ విజయలక్ష్మి మంత్రిని సన్మానించారు. కొరిటిపాడు ఆర్సీఎం స్కూల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. స్కూల్ కరస్పాండెంట్ ఫాదర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు ఫాదర్ పిల్లి ఆంటోనీ, బెల్లంకొండ ఇన్నయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశారు. క్రిస్మస్ విశిష్టతను వివరించారు. డాక్టర్ కిరణ్ స్మైల్ డెంటల్ క్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత డెంటల్ క్యాంప్ జరిగింది. డాక్టర్ కేకేఆర్స్ గౌతమ్ స్కూల్లో విద్యార్థులకు డాక్టర్ సురేఖ దంత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు దంత సంరక్షణపై పలు జాగ్రత్తలు, సూచనలు చేశారు. In behalf of these doctors, Dr. Kiran Smile Group of Dental Hospitals and Dr. Surekha, I'm a periodontist as well as an implantologist. Okay, Chigula Vyadhi Vipullu. Okay, so this hospital has having branches in Guntur, Ongole as well as in Nellore. What do you do? In your teeth. So, do you prefer colored toothpaste? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నగరంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. సీఎం చంద్రబాబు హాజరు. క్రైస్తవ సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ప్రకటన.
గుంటూరులో పర్యటించిన సీఎం చంద్రబాబు జీజీహెచ్ లో 65 కోట్లతో నిర్మించనున్న నూతన భవనానికి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు. పోలవరం ప్రాజెక్టుకు అవార్డు, ఇరిగేషన్ అధికారులను అభినందించిన సీఎం చంద్రబాబు. తుఫాన్తో 60,000 ఎకరాల్లో పంట నష్టం. సీఎం చంద్రబాబుపై బీజేపీ చేసిన ఆరోపణలు అర్ధరహితమన్న మంత్రి సోమిరెడ్డి. తాడేపల్లిలో ఐటీ కంపెనీ ప్రారంభించిన మంత్రి లోకేష్. ఇప్పటి వరకు 35,000 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు వెల్లడి. రాజధాని నిర్మాణంలో మాట తప్పిన ప్రధాని మోడీ. రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్సీ డొక్కా డిమాండ్. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.